అందరికి నమస్తే. చాలా రోజుల తర్వాత మన స్టూడియోకు ప్రకాష్ అన్న వచ్చిండ్రు. అమెరికా టూర్ రకరకాలు తిరిగిన తర్వాత స్టూడియోకి వచ్చిండ్రు. స్టూడియోలో ఉన్నారు ఇప్పుడు. మనకు చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం తెలంగాణ ఎటుపోతుంది, తెలంగాణ రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, అసలు ఈ ప్రభుత్వం ఏమవుతుంది, మిగతా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, మనం ఏం చేయాలి, ఇట్లాంటి చాలా చాలా అంశాల మీద మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే శివన్న, బాగున్నా? వెల్కమ్. బాగున్నా. మీరు అమెరికా నుంచి పెట్టిన వీడియోలు అప్పుడప్పుడు చూసిన, కానీ కొద్దిగా నాకు భయమైంది. అన్న పోయి ప్రకాష్ అన్న అటే సెటిల్ అవుతాడా అయింది, తెలంగాణ ఏం కావాలని. ఎందుకంటే మీరు చాలా రోజులు పోయింది కదన్న. చాలా రోజులు పోయాను, 45 days పోయినాను. యాక్చువల్ 2.5 నెలలు ఉండే. ఓకే. సుదర్శన్ రెడ్డి గారికి ఇబ్బంది వస్తే ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు వచ్చిన నేను. ఎందుకంటే ఆయన నాకు చాలా ఆత్మీయుడు. 2001 నుంచి ఆయన ఫస్ట్ జిల్లా పరిషత్ మెంబర్గా పోటీ చేసినప్పుడు నేనే బీఫామ్ ఇచ్చాను. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా నేను ఆయన గెలిపించడం కోసం చాలా కష్టపడ్డా అక్కడ నర్సంపేటలో. ఆయనతోనే 4 రోజులు తిరిగాను. సో ఆయనతోనూ నా సంబంధం వల్ల నేను అడ్వాన్స్ చేసుకొని వచ్చేసిన. మళ్ళీ కూడా సెప్టెంబర్ సెకండ్ వీక్లో మళ్ళీ ఒక నెల 2 నెలలు. బిజినెస్ ఉంది అక్కడ? బిజినెస్ అని కాదు, అది ఒక సర్వీసే. ఇప్పుడు ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా ఇక్కడ సఫర్ అవుతుంటారు. పిల్లలు అక్కడ, వీళ్ళు ఇక్కడ, వీసా ఇష్యూస్, కానీ చనిపోతే కూడా రాలేని పరిస్థితి. అయితే వాళ్ళందరికీ ఏంటంటే ఎన్ఆర్ఐ పేరెంట్స్ హెల్త్ కేర్ కంపెనీ ఒకటి పెట్టాము, లవెల్డర్ హెల్త్ అని. అంటే వాళ్ళకు న్యూట్రిషన్ ద్వారా వాళ్ళు హాస్పిటల్కు పోకుండా ఎంత ఆరోగ్యంగా ఉండాలనేది మన కాన్సెప్ట్ అన్నట్టు. ఒకవేళ తప్పనిసరి హాస్పిటల్ పోవాల్సి వస్తే పిల్లలు లేకున్నా కూడా ఆ 70 లక్షల మంది తెలుగు వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ కలిపి. వాళ్ళందరికీ ఒక పెద్ద కొడుకుని కావాలి. ఆ కుటుంబాలకు ఒక ఆరోగ్య విప్లవానికి నేను శ్రీకారం చుట్టాను. ఇప్పుడైతే ఒంటరి పోరాటమే అవుతున్నది. నాతో కలిసి వచ్చే ఉద్యమకారులను వీళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలని ఉంది. అయితే ఇదివరకు తెలంగాణ ఉద్యమం ఎట్లా చేశామో ఇప్పుడు ఆరోగ్యం పట్ల కూడా ఒక ఉద్యమం చేయాల్సి వస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? తెలంగాణ ఎటు పోతుంది అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే చాలా త్యాగాల తర్వాత 1200 మంది దాకా బలిదానాలు చేసుకున్నారు. ఎంతోమంది తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేశారు. చనిపోయిన వాళ్ళు ఎట్లా పోయినలు, ఉన్నవాళ్ళు కూడా కొన్ని వేల మంది వాళ్ళ ఆస్తులు పోయినాయి, వాళ్ళ ఇన్కమ్ సోర్సులు పోయినాయి. చాలా బాధలు పడ్డారు. ఫుల్ టైం పనిచేశారు చాలామంది. ఇంత కష్టపడి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక 10 ఏళ్ళు అనుకున్నాం, మొత్తం కాకతీయ సామ్రాజ్యం నుంచి సమైక్య రాష్ట్రం అంతమయ్యేదాకా అసలు ప్రజలు సుఖపడ్డది లేదు తెలంగాణలో. మనం అనుకుంటాం బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం అప్పుడు కొంత తెలంగాణ వచ్చింది, అది హైదరాబాద్ ప్రభుత్వం ఏర్పడ్డది నిజాం నుంచి. కానీ ఏమంత ఆ టైంలో కూడా ఈ మిలిటరీ కంటిన్యూ అయింది. తెలంగాణ పల్లెలలో అప్పటికి కూడా వైలెన్స్ జరిగింది, బాగా టార్చర్ చేశారు. సుఖపడ్డది ఎప్పుడు అనంటే కాకతీయుల తర్వాత వాళ్ళ కేసీఆర్ పాలనలో. ఆయన పోవడానికి కాదు నేను చెప్తున్నది, వాస్తవంగా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఒక ఉపశమనం. అది సమైక్య రాష్ట్రంలో కూడా మనకు దొరకలేదు. సమైక్య రాష్ట్రంలో ఏముంది, ఇనుప బూట్ల చప్పులతో తెల్లారేది. ఎక్కడ చూసినా కూడా పొద్దున్న లేవగానే ప్రజలు పోలీస్ స్టేషన్ల చుట్టూ, క్లాస్మేట్స్గా చదువుకుందామంటే కూడా తీసుకుపోయి ఎన్కౌంటర్లు చేసి చంపేసిన పరిస్థితి. పిల్లల్ని, ఇట్లాంటి వాళ్ళని, అమాయకులను ఒక 17,000 మంది దాకా ఇటు పోలీసులు అయితేంది, అటు నక్సలైట్స్ పేరుతోనైతేంది హత్యలు జరిగినాయి. రాజ్యం చేసే హత్యలు అవి, ఎన్కౌంటర్ పేరుతో బూటకు ఎన్కౌంటర్లు. మరో పక్కన 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షలాది మంది వలసపోయారు. ఎవరి ఇంటి ముందర చూసినా కూడా ఏమంత సంతోషంగా ఉన్నట్టు కనిపించకపోయేది. పాత గోడలు, పందిరి గుంజాలని ఏదైతే పల్లెర్లు మొలిసిన వాతావరణం ఉందో, గోరటెంకన్న పాటలో రాసినట్టుగా పల్లె కన్నీరు పెట్టింది. అటువంటి సిచ్యువేషన్ నుంచి చాలా తక్కువ సమయంలో ఆ తెలంగాణను బయటపడేసిండు కేసీఆర్. అంటే ఆయన ప్రధాన సమస్యలను ఫస్ట్ ఫోకస్ చేశాడు. దానివల్ల కొన్నిటికి ప్రియారిటీ తగ్గింది. వైద్యం కావచ్చు, విద్య కావచ్చు. ఫస్ట్ 5 years వాటిని ఆయన ఎక్కువగా పెట్టాల్సినంతగా పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతులను ముందు కాపాడాలి. రైతుల ఆత్మహత్యలకు 2 ప్రధాన కారణాలు. ఒకటి సాగునీరు లేకపోవడం, బోర్లలో నీళ్ళు పడకపోవడం, అప్పులు చేయడం, ఆ అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవడం. కాబట్టి ఫస్ట్ సాగునీరు. రెండవది ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోయినాయి. అప్పటికి 24-25 లక్షల బోర్వెల్స్ ఉండే, ఒక 10 లక్షల బావులు ఉండే. వీటన్నిటి కింద రైతులు పంటలు పండించుకోవాలంటే కరెంటు. నాతోనే రాయించాడు ఆ ఎన్నికల ప్రణాళిక రాసినప్పుడు 2014లో. నా 3 ఏళ్ళ దాకా కరెంటు కష్టాలు తప్పవని రాయమంటే నేను రాయలే, గొడవ పెట్టుకున్నాను. నేను మనం చేసేది చెప్పాలి, కానీ
చేయలేమని రాయడం ఏంటి అంటే ప్రజలల్లో భ్రమలు ఉంటాయి, మనం రాగానే తిమ్మిని పంపి చేస్తాం, కరెంట్ ఇస్తామని అనుకుంటారు. రాయాలి, మనం చేసేదే చెప్దాం, చెప్పిందే చేద్దాం. దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు రమణాచారి, రామ్ లక్ష్మణ్, ఈయన పేరేంది మన గోయల్ గారు, వీళ్ళంతా ఉండిరి. కడెం సిఆర్ అప్పుడు మాకు చైర్మన్ ఉండే ప్రణాళిక దీన్ని. అయితే గొడవపడి లాస్ట్కు 2 ఏళ్ళకు తగ్గించాం. 2 ఏళ్ళ కరెంట్ కష్టాలు తప్పవని. కానీ పవర్లోకి వచ్చినాక 6 నెలల్లోనే ఆ కరెంట్ కష్టాలు లేకుండా చేసాడు ఆయన. పవర్ కట్స్ లేకుండా చేసాడు. అదివరకు ఎట్లుంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, తీగల మీద బట్టలే ఆరేసుకోండి అని చెప్పాడు. తర్వాత తెలంగాణ వస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, మీకు కరెంట్ ఉండదు, ఏముండదు. అటువంటిది ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కనెక్టివిటీ పెంచి అవన్నీ వేయించండి ట్రాన్స్ఫర్. అవన్నీ ఆయన సరే తెలంగాణ కోసం అవన్నీ జరిగినాయి, కానీ ఆయన ఓడిపోయాడు కదా. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, ఏం చేయలేదు అంటే మెడ మీద తలకాయనోనికి ఎవరికైనా ఆయన ఏం చేసిండో అర్థమైంది. కానీ రాజకీయ కుట్రలలో భాగంగా ఆయనను బదనాం చేయడానికి పొందలబడ్డం మీద రాళ్ళేయడం అనేది అంటారు కదా. అట్లా ఎట్లుంటుందంటే శ్రీశ్రీ కవిత గుర్తొస్తుంది. నిప్పులు చెరుక్కుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అది లోకం తీరది. బట్ కేసీఆర్ చేసిన మేలును మరుస్తామా? సరే ఓట్లు వేయడానికి వాళ్ళకి ఏదన్నా ఆ మేలును మరవాల్సి వచ్చిందేమో, కానీ నాలాంటి వాడు మరుస్తాడా, నీలాంటి వాడు మరుస్తాడా? తెలంగాణని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? అదివరకు ఏముండే మనకి ఎక్కడ చూసినా కూడా ఎండిపోయిన చెరువులు, మొత్తం నెర్రలు వాడిన పొలాలు, బీళ్ళు పడ్డ భూములు, ఎక్కడ చూసినా కూడా తినడానికి తిండి లేని పరిస్థితి. గద్వాల ఏరియాలో బ్రహ్మజముడి చెట్లు మొలిసి ఎడారి తత్వాన్ని సంతరించుకుంటే జయశంకర్ సారు కన్నీళ్ళు పెట్టిండు. కేశవరావు జాదవ్ మేము పోయి అక్కడ పని లేకపోతే వాళ్ళకు రాయచూరు మార్కెట్లో జొన్నలు కొని గడక పట్టించి వాళ్ళకు అన్నం పెట్టాం, గంజి కేంద్రాలు పెట్టారు సిపిఎం వాళ్ళు. అటువంటి పరిస్థితి కదా తెలంగాణది. మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు ఈ ప్రభుత్వం గొప్పతనం ఏం లేదా? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నదాన్ని కాపాడినా బాగుండేది. ఉన్నదాన్ని ఉన్నట్టు కాపాడినా చాలా అప్రిషియేట్ చేసేవాడిని నేను, ఉన్నదాన్నైనా కాపాడిందని. కానీ సమైక్య రాష్ట్రంలో మన పేరు మీద ఉంటే ఇప్పుడు పొయ్యిలో పడ్డట్టు అయింది మన పరిస్థితి. సమైక్య పాలన కంటే ఘోరంగా ఉంది ఇప్పుడు. అంటే ఈ రేవంత్ రెడ్డి పాలన కంటే ఆంధ్రలో పాలన చాలా మెరుగు. ఎన్నో రేవంత్ రెడ్డి సవాళ్ళే విసురుతున్నాడు. 10 సంవత్సరాల పరిపాలన, 2 years 2.5 years పరిపాలన చర్చిద్దామా? చర్చించడానికి ఎవరు రావాలి? ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి పోయి ఆడ కూర్చొని చర్చించుకోమని ఆయన. ఎందుకు మెడ మీద తలకాయ నోడు ఎవడన్నా ఈ పాలన బాగుందంటాడా? ఆయన పరిపాలన ఆయన నచ్చింది అని అనేది వాళ్ళు ఏం మేధావులు అక్కర్లేదు. మెడ మీద తల ఉన్నోడు ఈ పాలన బాగుందని అంటారా? మీరు స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి, కాంగ్రెస్లో ఒక్కడన్నా బాగుందని అంటాడా? ఆయన పార్టీలో ఈ మధ్య రాజగోపాల్ అన్నదమ్ములు 3-5 ఉన్నారు కదా, వాళ్ళు అంటారేమో నాకు తెలిసి. భార్య సైడ్ వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోరు. ఎందుకు? పద్మారెడ్డి ఒప్పుకోడు, పద్మారెడ్డి బిడ్డ కూడా ఒప్పుకోదు. ఇక్కడ తెలంగాణ గతేందో వాళ్ళకు తెలుసు. తెలంగాణ అంత బాగుందని ఒక్క మనిషిని చూపెడతావా? రోడ్డు మీద పోయి మీరు ఆటో డ్రైవర్లను అడగండి, ట్యాక్సీ డ్రైవర్లను అడగండి, అటెండర్స్ని అడగండి, ఎదురుగా రిజర్వ్ బ్యాంక్ ఉంది కదా, రిజర్వ్ బ్యాంకులో పనిచేసే వాళ్ళని అడగండి, పక్క రవీంద్ర భారతిలో అడగండి, ఈ పక్కన ఫారెస్ట్ ఆఫీస్లో అడగండి, ఇదే సామ్రాట్ కాంప్లెక్స్లో 50 ఉన్నాయి కదా, ఒక్కొక్క ఇంటికి పోయి మీరు మైక్ పెట్టి అడగండి. ఎవడన్నా ఈ పాలన బాగుందంటాడా? ఏమున్నది బాగుంటానికి? ఏమున్నది బాగుంటానికి? ఏమున్నది? ఇప్పుడు స్టాటిస్టిక్స్ తెలిసిన వాళ్ళేమో స్టాటిస్టిక్స్తో చెప్తారు. కానీ ఏం జరిగింది ఈ 3 ఏళ్లలో? ప్రజలకు ఏం జరిగింది? వచ్చే పథకాలు ఆగిపోయినాయి, పేరుకే ఇచ్చినామని చెప్తారు. ఇప్పుడు మీరు రైతు బంధు మొత్తం అందరికి ఇచ్చామని చెప్పిండ్రు, నాకెందుకు పడలేదు? నా భార్యకు 100 ఎకరాలు ఉందా? 100 ఎకరాలు ఎందుకు ఉంటుంది? మాది నా పేరుతో 10 ఎకరాలు ఉన్నది, మా మిస్సెస్ పేరుతో 3 ఎకరాలు ఉన్నది. మీకు రాలేదు. మా మిస్సెస్కి ఒక 2 ఎకరాలకు ఒకసారి పడ్డది. మొత్తం ఈయన వచ్చినాక 2 సార్లు 3 సార్లు పడ్డది. ఓసారి సగం పడ్డాయి, 2 సార్లు పూర్తిగా పడ్డాయి ఆమెకు. నాకైతే ఒక్కసారి 40,000 పడ్డది అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి పడేది. ఏ విషయంలో బాగుంది? మళ్ళీ పవర్ కట్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ మేము ఇన్వర్టర్ కొనుక్కోవాల్సి వచ్చింది ఇంటికి. ఎక్కడ బాగుంది? 30 నెలల దాకా ముఖ్యమంత్రి ఉండే అవకాశం లేదా? నీకోటి చెప్పనా నేను? నిన్న జార్ఖండ్లో నువ్వు విజువల్ చూపెట్టు, నేను మాట్లాడుతున్నాడు పక్కన. శిబు సోరెన్కు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవాలని చెప్పి అవును, మొత్తం జంజీ అంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు.
నేనేమనుకుంటున్నా అంటే భారతదేశంలో అటువంటి పరిస్థితి ఎప్పుడు రాదనుకున్నా. కానీ బంగ్లాదేశ్లో షేక్ హసీనాను ఎట్లయితే బయటికి పంపారో, నేపాల్లో ఎట్లయితే విద్యార్థి ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చిందో, శ్రీలంకలో ఎట్లయితే అధ్యక్షుడు కనీసం వేరే దేశం పోతానంటే కూడా మా దేశంకు రావద్దని చెప్పి విమానాలు ఆగొద్దని చెప్పిందో, అటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో రాబోతున్నది. ఒకవేళ ఊహించుకో, ఒకవేళ 1,00,000 మంది విద్యార్థులు రేవంత్ రెడ్డి ఉన్న ఏరియా మొత్తాన్ని చుట్టుముట్టారనుకో, వీళ్ళు ఆపుతారా? ఈ పోలీసులు ఆపుతారా? ఆపలేరు. ఫైరింగ్లతో ఆగుతుందా అది? ఆగదు. మరి ఎక్కడ పోవాలి ఆయన? ఆ సిచ్యువేషన్ వస్తుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి. జెన్జీలో ఉన్న యాక్టివ్నెస్ మనం ఎప్పుడు ఊహించలేదు. అంత ఆవేశంతో ఉన్నారు ప్రజలు. మన కోదండరాం సార్ అడుగుతున్నారు, అంత ఆవేశంతో ఉన్నారు ప్రజలు. ఏ రాత్రి అయినా ఏ పొద్దున్నైనా అటువంటి పరిస్థితి రాదని నేను చెప్పలేను. ఎందుకన్నా అంతో ఏదో ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. 11,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం 4-5 లక్షల మంది నిరుద్యోగుల జాబితాలో చేరుతారు. వాళ్ళకి 70,000 ఉద్యోగాలతో ఇప్పుడు నేను వచ్చిన కానీ దగ్గర ఒక 13 లక్షల మంది కొత్తగా నిరుద్యోగుల లైన్లు. వాళ్ళకి 70,000 ఉద్యోగాలు ఏమవుతాయి? సరే, అవి గవర్నమెంట్ 70,000 ఉద్యోగాలలో 40,000 కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు. ఈయన చేసిన 11,500 లెక్కకు వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ మధ్య ఏమన్నా ఇచ్చిండా? నేను అమెరికా పోయిన తర్వాత నాకు తెలియదు. బట్ ఏ విద్యార్థులను అయితే ఈయన బస్సులు ఎక్కించి ఊరూరు పంపిండో, తల్లిదండ్రుల కడుపులో తలబెట్టి ఈ ఓటు మా కోసం వేయండి, మీరు కేసీఆర్ని దించితేనే మాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి విద్యార్థులంతా కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులతో బస్సులలో పోయి ఇంటింటికి చెప్పారో, ఆ విద్యార్థులు ఇవాళ భంగపడ్డామనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళకు. మనల్ని మోసం చేసిండు, మనకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు, మనల్ని మోసం చేసి మనతోనే ఓట్లు కేసీఆర్కి వేయకుండా తనది కేయించుకున్నాడు అనే కోపం, అసహనం ఏదైతున్నదో అది ఒక కసిలాగా మారుతుంది. మామూలుగా ప్రభుత్వం ఇవ్వలేదంటే ఆ కసి రాదు. కానీ మనతోనే ఇవాళ మన తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పించి మనల్ని మోసం చేసి ప్రభుత్వాన్ని దించడానికి కారణమైంది అనే కోపం ఉంటుంది చూసినావు. అది మామూలు కసి కాదు. అది ఆ కసి అనేది అది ఒక ఉగ్రరూపం దారిస్తే అదొక బంగ్లాదేశ్ అవుతుంది, అదొక నేపాల్ అవుతుంది, అది ఒక శ్రీలంక అవుతుంది. ఎందుకు సెట్ అయితే లేదన్న గవర్నమెంట్? ఎందుకంటే ఒక 6 months అంటే ఓకే, ఇంకా 1 year పట్టిందంటే సరేలే, వీళ్ళు ఇంత లేట్ కొద్దిగా స్లో ఉన్నారేమో అనుకోవచ్చు. కానీ దగ్గర 3 years వచ్చింది, ఇంకా వీళ్ళ చేతికి అడ్మినిస్ట్రేషన్ వచ్చినట్టుగానో లేకపోతే గవర్నమెంట్ సెట్ అయినట్టుగానో ఏదో లోపంగా అనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ అనేది బ్యూరోక్రాట్స్ నడుపుతారు, పాలసీస్ అనేవి పొలిటీషియన్లు తయారు చేస్తారు. గవర్నమెంట్ తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. అంటే సెక్రటరియట్లో ఒక ఎంప్లాయీ ఉంటాడు, పొద్దున వస్తాడు, సాయంత్రం పోతాడు. ఆయనకి ఏం చేయాలని చెప్పేది ప్రభుత్వం కదా. అందులో పాలసీ మేకర్స్, అంటే పథకాలు ఇవ్వాలన్నా, లేకుంటే ఉన్న పథకాలు నడిపించాలన్నా, తర్వాత ఈ డబ్బులను మేనేజ్ చేయాలన్నా, ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఎదుర్కోవాలన్నా. అయితే ఇది కొత్తగా ఒక వార్డు మెంబర్ గెలిచి గ్రామ పంచాయతీ గ్రామ సభలో మేనేజ్ చేసినట్టు కాదు కదా గవర్నమెంట్. ఇప్పుడు చైతన్యం ఉన్నాడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే అది ఒక అసమర్థుడైన సర్పంచ్ గ్రామ పంచాయతీ నడిపినట్టే ఉంటుంది తప్ప అదొక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని గాడిలో పెట్టినట్టు ఉంటుందా? ఉండదు. అంటే ఒక పాలసీ మేకర్ చైతన్యం అనేది ఏ స్థాయిలో ఉంటుందో ఆ పాలన కూడా అదే ప్రతిఫలిస్తుంది. ఇక్కడ ఒక మామూలు సర్పంచ్ స్థాయి వ్యక్తి, ఒక జెడ్పీటీసీ స్థాయి వ్యక్తి, సరైన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, బట్ ఆ స్థాయికి ఎదగలేదు ఆయన. ఇంకా ఆలోచనలు గా స్థాయిలోనే ఉన్నాయి. ఆ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో రాహుల్ గాంధీ కూర్చోబెట్టిండు. సరే, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఈయనకే లేదు, రేవంత్ రెడ్డి అని చెప్పి ఓట్లు వేయలే ప్రజలు. కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీ అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టింది. కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి యొక్క చైతన్యం, ఆ వ్యక్తి యొక్క ప్రతిభ, ఆ వ్యక్తి ఉన్న అనుభవము, ఇవన్నీ కూడా ఒక్కనాడు ఆయన మంత్రి కాలే. సరే, ఒక విధంగా నేను అప్రిషియేట్ చేస్తాను రేవంత్ రెడ్డిని. ఎందుకు అంటే అసలు ఆయన ఎన్నడూ మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయ్యిండు. ఒక పట్టుదలతోని, కసితోని ఆ స్థానానికి వచ్చిండు. 5 ఏళ్ల ముందు నాకే చెప్పిండు, 5 ఏళ్ల తర్వాత నేనే తెలంగాణ సెకండ్ చీఫ్ మినిస్టర్నని.
అయితే ఆ పట్టుదల కసి ఎవరికైనా ఉండాల్సిందే. కానీ దానికి తగ్గట్టుగా ఆ చైతన్యాన్ని అనుభవ రాహిత్యం ఉంది కాబట్టి అనుభవం ఉన్నోళ్ళని పక్కన పెట్టుకోవడం, తర్వాత అన్ని సబ్జెక్టులలో ఎవరు నిష్ణాతులు కాలేరు కాబట్టి మంచి అడ్వైజర్స్ని పెట్టుకోవడం. కేసీఆర్ అప్పుడప్పుడు అంటాడు కానీ ఇరిగేషన్లో ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా అనుభవజ్ఞులతో సంబంధం లేకుండా ఆయన తీసుకోలేదు. కాళేశ్వరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంజనీర్లు చెప్పిన దానిలో ఏమన్నా చిన్న చిన్న సవరణలు చేశాడు కావచ్చు, అంతేగాని ఇక్కడ కట్టమని ఆయన చెప్పలేదు, ఇట్లా కట్టమని చెప్పలేదు. ఆయన మీద దోసేస్తున్నారు అందరు. కాకుండా ఆయన మాట్లాడేటప్పుడు ఏం చేస్తాడంటే కొంచెం డ్రామాటిక్గా మాట్లాడతాడు. నా మేధస్సును అంతా రంగరిచ్చింది అంటే ఎక్కడ ఆయన మేధస్సును రంగరిచ్చాడు, ఎక్కడ ఆయనకు జాగ్రఫికల్గా ఎక్కడ వాగులు ఉన్నాయి, ఎక్కడ వంపు ఉన్నది, ఎక్కడ మిట్ట ఉన్నది, ఎక్కడ నీళ్ళు వదిలితే గ్రావిటీతో పోతాయి, ఈ సబ్జెక్ట్ అంతా బాగా తెలుసు కాబట్టి ఆ మేధస్సును రంగరించి ఆయన చెప్పిండు. బట్ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టాలి, దీని హైట్ ఇంత ఉండాలి, ఇక్కడ అక్కడ షిఫ్ట్ దాన్ని మొత్తం ఆయనకు ఆపాది మైండ్ చాలాసార్లు నేనే ఉన్నాను సెక్రటేరియట్లో. ఆయన సమతా భవన్కి వచ్చిన టైంలో ఇంజనీర్లతో మాట్లాడేటప్పుడు, వ్యాప్కోస్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు దాని అంతా ఊరు ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టే సగం చదవక దాన్ని తప్పుదారి బట్టి కేసీఆర్ని ఇంజనీర్లను బ్లేమ్ చేసే పరిస్థితి వచ్చింది కదా. సో ఇదంతా రాజకీయ కుట్ర. ఇప్పుడు వాళ్ళకు చాతగాక, పాలన చాతగాక అనుభవజ్ఞులు ఎంతోమంది ఉన్నారు. జానారెడ్డి గొప్ప అనుభవజ్ఞుడు, ఎన్నో మినిస్ట్రీలు చేశాడు. ఒక్క ముఖ్యమంత్రి తప్ప ఆయన చేయని శాఖ లేదు. మరి ఒక్కనాడన్న కూసోబెట్టుకొని పాలన గాడి తప్పుతున్నది, ప్రజలు రావద్దని చెప్పినట్టు జానారెడ్డి ఇంటికి రావద్దని చెప్పినట్ట. ఎందుకంటే ఇంటికి వస్తే అందరూ మా ఇంటికి వస్తున్నారు పని చేయమని, అవేమో కావు, నా ఇజ్జత్ పోతుంది, అందుకే రాకన్నాడు. ఇప్పుడు ఆయనతోని ఈయన పోయి కూర్చొని నేర్చుకోవాలి కదా. జానారెడ్డిని అసలు జానారెడ్డి రేవంత్ రెడ్డి ఇంటికి పోతే జానారెడ్డికి అవమానం. జానారెడ్డి ముందట రేవంత్ రెడ్డి ఎంత, జానారెడ్డి అనుభవం మీద రేవంత్ రెడ్డి ఎంత. జానారెడ్డి లాంటి వాళ్ళ దగ్గర పోయి కూర్చొని ఇన్ని శాఖలు నువ్వు నడిపినావు, నేను ఒక్క శాఖలో కూడా మంత్రిగా లేను, దీన్ని ఎట్లా చేయాలి, పాలన అదుపు తప్పుతున్నది, గాడి తప్పింది, ఆదాయం లేదు, ఆర్థిక సంక్షోభం ఉన్నది, ఊరికే కేసీఆర్ మీద ఎంతకాలం చూస్తావు నువ్వు. అవును మీరు అన్నారు కాబట్టి ఎందుకు తిడుతుండే అన్న కేసీఆర్ని ఒకటే తిట్టుడు, ఇప్పుడు తిట్టుడు. నిన్న మనం చూసినాం కదా హన్మకొండ అట్లా పోయిండు కదా. ప్రజలకు అర్థం కావాలంటే నాట్యం చేయ చేతగా నామే గజ్జని తిట్టిందంట. గజ్జలు చేయబట్టి నాకు నాట్యం రాలేదు, లేదా మధ్యలో సరి కొట్టలేదు కాబట్టి నాకు నాట్యం రాలేదు. ప్రజలకు అర్థమైంది, ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను దానికి కావాల్సిన తెలివితేటలను సంతరించుకోవాలి. ఒక ముఖ్యమంత్రి స్థానానికి రావడం అనేది గొప్ప అదృష్టం. అదృష్టం ఆయనను వరించింది. ఆయన ఏం చేయాలంటే, ఇప్పుడు ఇందిరానుడు ఏం చేస్తాడు, మంత్రి అయ్యిండు లేకపోతే ఎంపీ అయ్యిండు కేంద్రంలో, హిందీ ట్యూషన్ పెట్టించుకుంటాడు. ఒక ఐఏఎస్ కలెక్టర్ కూడా నీకు ఆయనకు అసిస్టెంట్ కలెక్టర్ ఇచ్చినాక ప్రమోషన్ ఇవ్వాలి. ఆయనకు ప్రమోషన్ అప్పుడు టెస్ట్ పెడతారు, నువ్వు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ భాషలో నువ్వు నిష్ణాతుని కావాలి, లేకపోతే వాళ్ళు ప్రమోషన్ ఇయ్యరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ అయ్యారు అని ఇమ్మీడియట్ చేసేది ఏం తెలుసా, తెలుగు ట్యూషన్ పెట్టించుకుంటాడు. చూసినాను స్వయంగా, ఆయననే చూసిన. ఓకే, తెలుగు మాట్లాడానికి, తెలుగు మాట్లాడాలి, తెలుగు రాయాలి, లేకుంటే నువ్వు ప్రమోషన్ రాదు, జాయింట్ కలెక్టర్ ప్రమోషన్ రాదు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఆయన నిజంగానే ఆర్థిక శాస్త్రంలో ఆయనకు ఓనమాలు తెలివాయి రేవంత్ రెడ్డికి. అసలు ఆర్థిక మాధ్యమం అంటే తెలియదు, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎట్లా బయటపడాలో తెలియదు, ఈ నాన్ ప్లాన్ అంటే తెలియదు, ప్లాన్ అంటే తెలియదు. మరి అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు. ఎందుకు ఇప్పుడు వర్షాలు రాకుండా క్షుద్ర పూజలు చేసిన మాట్లాడుతున్నాను. నేను క్షుద్ర పూజలు చేసినా, యాగం చేసినా అది వాళ్ళ సెంటిమెంటు. క్షుద్ర పూజలు ఎవరైనా నమ్మితే వాళ్ళు అది చేసుకుంటారు. యాగాలను వర్షం రావద్దని చేసిననే కదా ఇక్కడ. రావద్దని చేస్తే అవుతాయా, రావద్దని చేస్తే పని చేస్తాయా, పూజలు ఉంటాయా? క్షుద్ర పూజలు ఇవన్నీ మూఢనమ్మకాలు. ఈ రోజుల్లో ఎవరు వాటి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు మూఢనమ్మకం అంటే ఒక బట్ట కాల్చి మీదేస్తే జనం నమ్ముతారు అని అనుకుంటున్నారు. మరి ఆయన ఏమైనా చేసిండేమో తెలంగాణ రావద్దని ఆ రోజుల్లో, ఆ అనుభవంతో చెప్తున్నాడు ఆయన. కానీ చాలా మాటలు మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. అసలు అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ పాలన ఎందుకు వస్తలేదు అంటే, ఇప్పుడు మాటలు వేరు. మాటలు ఏంటంటే బదనాం చేయడానికి అడ్డమైన బూతులు మాట్లాడడం వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటల్ని ఒక్కసారి విన్న వాళ్ళు మళ్ళీ టీవీ పెట్టారు. కేసీఆర్ని ఆయన తిట్టే తిట్లకు రెండోసారి మళ్ళీ టీవీ పెట్టారు. వాళ్ళు ఎవరో
విధి లేక 200 రూపాయలు 300 రూపాయలు ఇస్తారని చెప్పి విధి లేక కూర్చుంటారు అలా మీటింగ్లో. వాళ్ళు కూడా వినరు, వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆ, అయితే మధ్యలోనే పోతున్నారు అందరు. టీవీలల్లో రేటింగ్ ఎంత ఉంటుంది మీరు చూసిన లేదా? చూసిన. ఇప్పుడు ఆ రోజు కాళేశ్వరంలో ఈయన పెట్టిన మీటింగ్కు అది కూడా ప్రభుత్వ ఖర్చుతో పెట్టి కేసీఆర్ తిడతాడు. సంగారెడ్డిలో అదే అయింది, నిన్న కూడా అదే అయింది. అవి ప్రభుత్వ ఖర్చుతో జరిగే అధికారిక మీటింగ్లు. ఆడ ప్రతిపక్ష నాయకుని గౌరవించాలి, అధికార ఇది కాబట్టి. కానీ అడ్డమైన బూతులు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు తెలిదొక్కువలు అనుకోకూడదు. ఇక్కడ ఏం జరుగుతుంది ఈశ్వరరెడ్డి, నేను స్టార్టింగ్ ఏదైతే చెప్పినో ఏ ఆత్మహత్యలు ఆగాలని తెలంగాణ తెచ్చుకున్నామో ఇవాళ రైతులల్లా మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి పెరుగుతున్నాయి. కేసీఆర్ పాలనలో క్రమంగా తగ్గినాయి. అక్కడోటి కౌలుదారుల ఆత్మహత్యలు జరిగేది, రైతులు సుఖంగానే ఉన్నారు. రైతు బంధు పడ్డది, నీళ్ళు వచ్చినాయి. దాదాపు 20 లక్షలు ఉండేది గవర్నమెంట్ కాలువల ద్వారా కానీ చెరువుల ద్వారా కానీ వచ్చే ఆయకట్టు. అటువంటిది 85 లక్షల ఎకరాలకు పోయింది. బావులు బోర్లు అన్నీ కలుపుకుంటే అదివరకు ఒక 40-50 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు రాకపోయేది. 85 లక్షల ఎకరాలకు నీళ్ళు పోయినాయి. అటువంటి గొప్ప పాలన కేసీఆర్ అందించాడు. రెండవది గ్రౌండ్ వాటర్ను ఎంత పెంచిండంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి గ్రౌండ్ వాటరు చేతికి అందే ఎత్తుకొచ్చింది. దానికి కారణం ఏంటంటే గోదావరిని 300 కిలోమీటర్లు నిండుగా ప్రవహించినట్టు చేశాడు. స్టోరేజ్ రిజర్వాయర్గా మార్చాడు. వర్షాకాలము ప్రవాహం, వర్షాకాలం లేనప్పుడు స్టోరేజ్ రిజర్వాయర్. దానివల్ల మొత్తం ఉత్తర తెలంగాణలో కిందికెళ్ళంతా వాగులు వంకలు ఉంటాయి, పైన ఉన్నట్టే కింద ఉంటాయి భూగర్భంలో. వాటి ద్వారా మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా కూడా రీఛార్జ్ అయింది. తర్వాత ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టిండు. మామూలు చెక్ డ్యాములు కాదు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో, చంద్రబాబు పీరియడ్లో చెక్ డ్యామ్ అంటే 40,000 50,000. కానీ ఈ చెక్ డ్యామ్ అట్లా కాదు. ఈ చెక్ డ్యామ్ కిలోమీటర్ పొడవు ఉంటుంది. ఈ చెక్ డ్యామ్ ఒక బ్యారేజ్ లాగా ఉంటుంది. మానేరు మీదనే దాదాపు 13 చెక్ డ్యామ్లు, ఒక్కొక్కటి 30 కోట్లు 40 కోట్ల వర్త్. అంటే అంత అవసరం అవుతుంది ఆడ, అంత పెద్దగా, అంత హైటు, అంత పెద్దగా. ఓర్వలేక ఇప్పుడు వాటిని పేల్చేస్తున్నారు వీళ్ళు వరుసగా ఇసుక కోసం. చూసిన కదా, నేను నీళ్ళు ఎత్తమంటే ఎత్తలేదు. ఇప్పుడు వాళ్ళ అడుక్కు తోడి అది ఒక వరద కొట్టుకపోవాలి. అన్నారం బ్రిడ్జ్, సుందిల్లా ఒక వరద కొట్టుకపోవాలంటే ఏం చేయాలి? దాని పునాదిలలో పోయి ఇసుక తీయాలి. ఆ ఇసుక పేరుతోని ఈ జేసీబీలు పెట్టి కింద పొక్కలు కొట్టి కేసీఆర్ సరిగ్గా గట్టలేదని చెప్పాలి. ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఎంత తీయాలనో ఆపరాన్ కంటే కింద ఇసుక తీయద్దు, తీస్తాను ఇప్పుడు. రేపు అన్నారం డ్యామేజ్ అవసరం లేదనుకుంటారేమో. కాళేశ్వరం లేకుండానే 1,00,00,000 ఎకరాల్లో 1,00,00,000 టన్నులు వండించడం. ఇక్కడ ఏం చేస్తే పండింది మరి? అది వరకు ఎందుకు పండలే మరి? రాజశేఖర రెడ్డి మేడ మీద తలకాయ లేదా? ఆయన ఎందుకు పెట్టిండు ప్రాణహిత చేయాల? ఇప్పుడు అవసరం లేకపోతే ప్రాణహిత చేయాలి ఎందుకు పెట్టిండు రాజశేఖర రెడ్డి? కాళేశ్వరంలో కేసీఆర్ చేసింది ఏంది? ఓన్లీ 3 బ్యారేజ్లే. మిగతా అన్ని రాజశేఖర రెడ్డి ప్లాన్ కదా. మరి ఎందుకు చేసిండు ఆయన? నీకు పైనుంచే నీళ్ళు వస్తే ప్రాణహిత చేయాలి ఎందుకు చేసిండు? తెలియదు కూడా రాజశేఖర రెడ్డి. జలయజ్ఞంలో ఎందుకు పెట్టాడు? అది అంటే నీళ్ళ గురించి తెలియదు, ఆర్థిక వ్యవస్థ గురించి తెలియదు, వ్యవసాయం గురించి అస్సలే తెలియదు. కేసీఆర్కి ఏమో ఇవన్నీ తెలుసు. ఈయనకు తెలిసింది ఒకటే ఏంటంటే ఏ సర్వే నెంబర్ ఎవరిది, ఏది కబ్జా పెట్టవచ్చు, ఏది గవర్నమెంట్లో మనం మ్యానిపులేట్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఖాళీ సర్వే నెంబర్ చెప్పు, ఊరి పేరు చెప్పు, ఆ భూమి ఎవరిదో కూడా చెప్తాడు రేవంత్ రెడ్డి. అంత గుర్తుంటుందా? ఆయన ఏంటంటే ఈజ్ అ రియల్ ఎస్టేట్ పర్సన్. ఓకే. నేనేమనుకున్నా, ఈయన వస్తాండి ఇక రియల్ ఎస్టేట్ బాగా భూమి అవుతుంది, ఇక బతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా అని నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా పెట్టాను. ఇట్లనన్నా 4 పైసలు సంపాదిస్తాం, మన ఉద్యమాలలో పోయి మొత్తం అంతా దివాలా తీసినాం, అప్పులైనాయి అని చెప్పి, సరే మంచి టైటిల్ ఉంటే కొంచెం, నేను లాయర్ని కదా, నమ్ముతారు నన్ను, ఎందుకంటే లీగల్గా పర్ఫెక్ట్ ఉంటా కదా అని పెట్టుకుంటే అది ఓపెన్ చేసే పరిస్థితి కూడా రాలేదు. ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఇవాళ నాకు తెలిసి భారతదేశంలో రియల్ ఎస్టేట్కి ఇంత గడ్డు పరిస్థితి ఏ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ రాలే. అంటే దారుణం ఏంటంటే రియల్ ఎస్టేటు ఇప్పుడు హైదరాబాద్లో ఏ ముగ్గురులో మీరు ఏం చేస్తారంటే ప్రతి 3వ వ్యక్తి రియల్ ఎస్టేట్ అని చెప్తాడు. అవును. అంటే అన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్లో ఉన్నారు, వాళ్ళు ఉపాధి పోయింది. ఇవాళ ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్లో పనిచేసిన వాళ్ళు అప్పుల పాలయ్యి. చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అప్పుడేమో వ్యవసాయదారులు నీళ్ళు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు అవి పెరుగుతున్నాయి, రైతులై, నిరుద్యోగులే పెరుగుతున్నాయి ఆత్మహత్యలు. ఆర్టిజాన్స్
ఇప్పుడు అదే పద్మశాలీస్ వాళ్ళల్లో మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనాయి. హౌస్లలో మళ్ళీ తేజాబుదారికి చచ్చిపోవడం మొదలైంది. మళ్ళీ ఇవాళ కొత్తగా అదనంగా ఆడైంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో పనిచేసిన వాళ్ళు చాలామంది ఇంట్లో భార్యకు ముఖం చూపెట్టలేక బయట అప్పు చేయలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకా స్టోన్ క్రషర్స్ ఒక్కొక్కరికి 200 కోట్లు 300 కోట్ల పెనాల్టీలు వేశారు. వాళ్ళ మొన్న ఒకతను ఆత్మహత్య చేసుకున్నారు. ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? 10 టైమ్స్ అని చెప్పి వీళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టిందని అడ్డగోలుగా క్యాలిక్యులేషన్ చేసి, అప్పుడంటే నేను అనుకున్నా ఏదో గూడెం మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళని పార్టీలోకి గుంజడానికి ఇటువంటి పెనాల్టీలు ఎత్తాలనుకున్నా. కానీ అట్లా కాదు. సాధారణ క్రషర్ నడుపుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఒడేర కమ్యూనిటీ వాళ్ళు కూడా క్రషర్ పెట్టుకున్నారు. ఇలా వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిక్కుమాలిన స్థితి తీసుకొచ్చాడు. ఇంకా ఘోరం ఏంటంటే ఒక్కొక్కరు 50 అంతస్తులు 60 అంతస్తులు బిల్డింగ్ కట్టిన వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అప్పులు తెచ్చి కట్టారు. ఓకే. ఇవాళ కొన్ని లక్షల ఫ్లాట్స్ అపార్ట్మెంట్లలో అమ్ముడు పోతలేవు. కొన్ని లక్షలు వదిలేసిండ్రు, డబ్బులు ఇరుకపోయినాయి. టాలెస్ట్ బిల్డింగ్స్ అన్నీ అలా బోసిపోయి కనబడుతున్నాయి. భూములు యాదగిరిగుట్ట దగ్గరలో 2 కోట్లకు ఎకరం అమ్మిన భూమి ఇవాళ 2 లక్షలకు ఎకరం అమ్మితే కూడా పట్టుకున్న వాళ్ళు లేరు. మొత్తం రియల్ ఎస్టేట్లో భార్య పుస్తలు తెచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారు. డెవలప్మెంట్కి తీసుకొని ప్లాట్లు చేసి అమ్మడానికి. ఇలా మొత్తం అందరి నోట్లే మన్నుపడ్డది. ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవును, ఇప్పుడు వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా. రాజగోపాల్ రెడ్డి మాట్లాడి ఆ కోవిడ్ అప్పుడు పోయిన లక్షలాది మంది బీహారీలు వాళ్ళు వీళ్ళు చాలామంది తిరిగి రాలే. ఇక్కడ పనులు లేవని ఎక్కడ వాళ్ళు అక్కడ ఆపేసిన పనులు. మీరు ఒకసారి మీ కెమెరాని తీసుకుపోయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ తిప్పండి. 3 ఏళ్ల నుంచి వర్క్ జరగని అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. అప్పుడు 15,000 స్క్వేర్ ఫీట్ అమ్మినాయి, ఇవాళ 8,000 కూడా దిక్కులేని పరిస్థితి. ఎంత దారుణంగా ఉందంటే రియల్ ఎస్టేట్ ఓనర్స్ బిల్డర్స్ కూడా ఇవాళ సూసైడ్ చేసుకునే పరిస్థితి. మన లెక్కలు దిత్తలేం కానీ ఎంతమంది చచ్చిపోయినలో వాళ్ళే చెప్తారు. అడుగుతారు. అవునవును, రీజన్స్ అంటే ఇంత దారుణమైన పరిస్థితిలో మెడ మీద తలకాయ నడవడానికి ఈ పాలన బాగుంది అని అంటారా? వాళ్ళ ఎమ్మెల్యేలకి నచ్చలేదు కదండి. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన ఓపెన్గా అందరూ. ఇప్పుడు మీరు స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఆ కుటుంబంలో ఉన్న 3 అన్నదమ్ములు తప్ప మొత్తం మళ్ళీ వాళ్ళు మీరు బయట చెప్తారు. నేను ఒకరోజు చాలా దారుణమైన విషయం అది. ఒక్కోసారి నేను ఎమోషన్ అవుతా. ఎమోషన్ అయి నేను కూడా కొన్ని మాటలు దారుతా. ఒకరోజు ఏమన్నా అంటే ప్రజలు తప్పు చేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి అన్నాను ఎమోషనల్గా. అనకూడదు, ఒక మాట జారిపోయింది. లైవ్లో అన్నా. లైవ్లో అంటే ఒక 10-15 వీడియోలు వచ్చినాయి నాకు. ఒక దగ్గరనైతే వరుసగా 15 మంది రైతులు చెప్పులు తీసుకొని ఎవరికి వాళ్ళు కొట్టుకుంటూ వీడియో పెట్టారు నాకు. ఇండివిజువల్ వీడియోలు చాలా వచ్చినాయి చెప్పుతో కొట్టుకొని. నా నంబర్ తెలిసిన వాళ్ళు ఛానల్కి ఫోన్ చేసి నంబర్ తీసుకొని కూడా పంపారు. అన్న మీరు చెప్పుతో కొట్టుకోమన్నారు కదా, మా బుద్ధి వచ్చింది చెప్పులతో కొట్టుకుంటున్నాం. ఇది 1 ఇయర్ కిందనే, 1.5 ఇయర్ కింద. తెలంగాణ ప్రజలు ఓన్లీ ప్రొటెస్ట్ తప్ప వేరే ఏం లేదు. ఇంకా అంటే వాళ్ళకు ఆ బాయిలింగ్ పాయింట్ రాలేదా మరి? రాజగోపాల్ రెడ్డికి వచ్చింది, కోటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చింది, చిన్నారెడ్డి లాంటి వాళ్ళకి బాయిలింగ్ పాయింట్ వచ్చింది. కానీ ఇంకా పబ్లిక్ ఇంకా ఓపిక పడుతున్నారు. ఈ భూమికి ఉన్నంత ఓపిక ఉన్నట్టున్నది తెలంగాణ ప్రజలకు. ఆసానం అనేది రావాలి, ఆసానం రావాలి. ఆ నిరసనల సెగ అనేది రేవంత్ రెడ్డి తలగాలి. అప్పుడేమన్నా కొంచెం లేస్తుందేమో చూడాలి. ఇది ప్రకాష్ అన్న లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఇవ్వాల్సినంత ఇచ్చేసిండు ఈరోజు. మన ఫుల్ స్టాఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.